అమరా ఇదే మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి మిస్సైల్ తయారీకి సంబంధించినటువంటి అడుగులు పడుతున్నాయి. దాంట్లో మిస్సైల్ తయారీ యూనిట్ ఇక్కడే పెట్టడానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఎందుకంటే భారతదేశం ఇప్పుడంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వైపు వెళ్తుంది. ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో ఆయుధ తయారీలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్ ప్రత్యేకమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మీటింగ్. ఇందులో భారత ప్రభుత్వ రక్షణ మంత్రి శాఖ సలహాదారు సతీష్ రెడ్డి మాట్లాడారు. రక్షణ రంగం మీద కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు భారీగా పెంచింది. అగ్రరాజ్యాలు ఎల్లప్పుడూ కీలక రక్షణ వ్యవస్థలు మరియు స్వదేశోత్పత్తి వ్యూహాన్ని అనుసరించినాయి. స్థానిక తయారీ రంగాలకు డిమాండ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో రక్షణ మరియు క్షిపణి పరికరాల తయారీ రంగాల్లో అగ్రగామిగా ఉండబోతోంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజస్థాన్, అస్సాం మరియు గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా రక్షణ మరియు క్షిపణి పరికరాల తయారీ రంగాలకు సంబంధించి విధానాలను ఇప్పటికే విడుదల చేసినాయి. ఆంధ్రప్రదేశ్ రక్షణ రంగ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రోత్సాహకాలతో కూడిన సమగ్ర విధానాన్ని రూపొందించుకోమని చెప్పి సూచించారు. దీనికి స్పందనగా ఇటు పక్కన ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలనే అభివృద్ధిదారులని భూమిని మరియు ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉందంటూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి డెల్టాల మినహా మిగిలిన ప్రాంతాల 30కి పైగా క్లస్టర్లను గుర్తించిందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 3 పారిశ్రామిక కారిడార్లు కూడా ప్రకటించిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికార యంత్రాంగం పాల్గొన్నారు. పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఆంధ్ర తరపున భరోసా ఇచ్చుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి పెరుగుతున్న డిమాండ్, భౌగోళిక రాజకీయ తెగింపులు మరియు విస్తరిస్తున్న భద్రతా భిన్నత్వాల నేపథ్యంలో దేశ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రక్షణ రంగంలో వ్యూహాత్మక మార్పులకు ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టిందని చెప్పుకొచ్చారు. దీనికి తోడుగా భారత ప్రభుత్వం కూడా తన ఆపనాస్తాన్ని అందిస్తూ రక్షణ నిర్మాణ రంగానికి గతంలో ఎన్నడలేని విధంగా బడ్జెట్ కేటాయింపులు చేసింది. కాబట్టి మనకి మంచి రోజులు రాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ని దీనికి ఒక హబ్ కింద మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.